బలూచిస్తాన్ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే దశాబ్దాల పాటు పోరాటం చేసి రీసెంట్గా స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్తాన్పై మాత్రం దాడులు ఆపడం లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్లో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 4 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో అత్యంత సమస్యాత్మక సున్నిత ప్రాంతం బలూచిస్తాన్ ప్రావిన్స్. ఇక్కడ బలోచ్ ఆర్మీకి గట్టి పట్టు ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడ చాలా కాలంగా సాగట్లేదు. ఇటీవలే స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది బలోచ్ ఆర్మీ. అలాంటి ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ మరోసారి భారీ దాడికి గురైంది. ఈ రైలు ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ లోని పెషావర్ నుంచి బలూచిస్తాన్లోని క్వెట్టా వెళ్తున్న సమయంలో ఈ దాడి సంభవించింది. మార్గ మధ్యలో జకోబాబాద్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వే ట్రాక్ పై సంభవించిన శక్తివంతమైన పేలుడు దాటికి 4 బోగీలు చెల్లాచెదురయ్యాయి. పేలుడు దాటికి పట్టాలపై దాదాపు 3 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. సుమారు 6 అడుగుల మేర ట్రాక్ ధ్వంసమైంది. రైల్ ట్రాక్ పై అమర్చిన బాంబు పేలుడు వల్ల ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు ప్రకటించారు. పేలుడు తీవ్రతకు 4 బోగీలు పూర్తిగా ధ్వంసమై నేలలోకి కూరుకుపోయాయి. పలు బోగీలు తునాతునకలైపోయాయి. ఈ దాడిలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన వారిని అత్యవసర చికిత్స కోసం దగ్గరలోని జకోబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే భద్రతా దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఘటన వెనుక ఏం జరిగిందో ఇంకా తెలియరాలేదు. కానీ ఇది ఉగ్రదాడిగా భావిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రతా సిబ్బందిపై BLA తరచూ దాడులకు పాల్పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి జరగటం ఇది మూడోసారి కాదు. జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి జరగటం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో BLA సుమారు 350 మంది ప్రయాణికులతో ఉన్న ఈ రైలును హైజాక్ చేసింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఆపరేషన్లో 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మరణించారు. 35 మంది బందీలుగా అయ్యారు. ఏది ఏమైనా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని చెప్పొచ్చు.